ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకే. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిజర్ట్ వారియర్ 2021. డిజర్ట్ వారియర్ 2021 ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో వార్తలు నిలుస్తున్న ఎక్సర్సైజ్ పైన ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ నేవీకి సంబంధించి కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కానివ్వండి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏదైనా ఎక్సర్సైజ్ ఈ త్రివిధ దళాలకు సంబంధించిన ఏదైనా వార్తలు నిలిస్తే మాత్రం వాటిపైన ప్రత్యక్షత చూపండి. ఈరోజు డిజర్ట్ వారియర్ 2021 అంటున్నాను. ఇటీవల వార్తలు నిలిచిన సంయుక్త వైమానిక దళ విన్యాసమైన సంయుక్త వైమానిక దళం అంటున్నాను. ఎయిర్ ఫోర్స్ అంటే రెండు దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. సంయుక్త వైమానిక దళ విన్యాసమైన డిజర్ట్ వారియర్ ఏ రెండు దేశాలకు సంబంధించింది అంటారు పోటీ పరీక్షలో. ఇక్కడ ఇండియా, ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. సో ఇండియా, భారత్ అండ్ ఈజిప్ట్ ఈ రెండు దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఎవరైతే ఉంటారో, వైమానిక దళ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు నిర్వహించుకునే సంయుక్త వైమానిక దళ విన్యాసం పేరే డిజర్ట్ వారియర్ 2021. మరి ఈ సంవత్సరం ఆతిథ్యం అసలు ఎక్కడ వేదికగా ఇవి నిర్వహించబడే వార్తలు నిలిచింది అంటారు. సో ఈజిప్ట్ లోనే ఒక ఎయిర్ బేస్ పేరు గుర్తుంచుకోండి. బెరింగాట్ ఎయిర్ బేస్ అంటున్నాను. ఎయిర్ బేస్ అంటే ఏంటి? వైమానిక స్థావరం అంటే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. సో ఈజిప్ట్ దేశంలోని బెరింగాట్ ఎయిర్ బేస్ వద్ద ఇటీవల 2 days 2 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించబడి వార్తలు నిలిచిన డిజర్ట్ వారియర్ అనగానే ఏ రెండు దేశాలు గుర్తుకు రావాలి? ఇండియా, ఈజిప్ట్. ఈ రెండు దేశాలకి సంబంధించి త్రివిధ దళాల్లో ఏ దళం పార్టిసిపేట్ చేసింది అన్నట్టు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఈజిప్ట్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వైమానిక దళాలకు సంబంధించి. ఎక్కడ ముగిస్తాయి? బెరింగాట్ అంటే ఆతిథ్యం వేదిక ఏంటన్నట్టు? ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. 2021 ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ప్లేస్ ఏంటి? ఆ వైమానిక స్థావరం పేరు బెరింగాట్. ఇటీవల వార్తలు నిలిచిన బెరింగాట్ ఎక్కడ ఉంది ఈ వైమానిక స్థావరం అంటారు? ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రతిష్ట చూపండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా, ఈజిప్ట్ అంటున్నాను. లాస్ట్ 2 days బ్యాక్ ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఒక పెద్ద వైమానిక దళ విన్యాసాల గురించి మనం డిస్కస్ చేసాం. అదేంటి? ఎక్సర్సైజ్ బ్లూ ఫ్లాగ్ 2021. ఇటీవల వార్తలు నిలిచిన ఎక్సర్సైజ్ విన్యాసం బ్లూ ఫ్లాగ్ 2021 దేనికి సంబంధించి అంటే ఇది వైమానిక దళ విన్యాసాలు. ఇక్కడ 8 దేశాలు పార్టిసిపేట్ చేశాయని చెప్పాను. ఆ 8 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. యుఎస్, యూకే, జర్మనీ, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్. సో ఆటోమేటిక్ గా ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది కాబట్టి మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసాం. సో ఇండియా మొత్తం 8 దేశాలు, యుఎస్, యూకే, జర్మనీ, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఇండియా 8 దేశాలకు సంబంధించి ఒక పెద్ద వైమానిక దళ విన్యాసాలు అనొచ్చు, లేదంటే బహుళ వైమానిక దళ విన్యాసాలు అనొచ్చు. అలా 8 దేశాలకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ 2021 ఎక్కడ ముగిసింది? ఇజ్రాయిల్ అని చెప్పాను. ఇజ్రాయిల్ వేదికగా అక్కడ కూడా ఒక ఎయిర్ బేస్ పేరు చెప్పాను. ఔడా. ఇటీవల వార్తలు నిలిచిన ఔడా ఎయిర్ బేస్ ఏ దేశంలో ఉంది అంటారు? ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఆతిథ్యంలో ఇటీవల నిర్వహించబడి వార్తలించిన ఇజ్రాయెల్ వేదికగా ఇటీవల నిర్వహించబడి వార్తలించిన బ్లూ ఫ్లాగ్ గురించి 2 days బ్యాక్ చెప్పాను. అండ్ ఈ రోజు మాత్రం
డిజర్ట్ వారియర్. సో వార్తలు నిలిచిన వైమానిక దళ విన్యాసాలపైన ప్రత్యేకత చూపండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసిన విన్యాసాలు ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ మిత్రశక్తి. మిత్రశక్తి అనగానే ఇండియా శ్రీలంక కావచ్చు. అండ్ సూర్యకిరణ్ అనగానే ఇండియా నేపాల్ కి సంబంధించి. అండ్ ఇటీవల కొంకన్ అనే పదం తరచూ వార్తలు నిలుస్తుంది. ఎక్సర్సైజ్ కొంకన్ అని అండ్ కొంకన్ శక్తి అని. కొంకన్ అనగానే ఇండియా యూకే కి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల అజేయ వారియర్ మిలిటరీ ఆర్మీ ఎక్సర్సైజ్. అజేయ వారియర్ అనగానే ఇండియా యూకే కి సంబంధించి. అండ్ యుద్ధ అభ్యాస్ ఇండియా యుఎస్ కి సంబంధించి. లాస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days లోనే ఇవన్నీ వార్తలు నిలిచాయి. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రత్యేక నావీ ఎక్సర్సైజ్ కానివ్వండి. ఎగ్జాంపుల్ అల్ మెహద్ అల్ హిందీ ఇటీవల ఏ దేశాలకు సంబంధించి వార్తలు నిలిచింది అంటారు. జయద్ తల్వార్ ఏ దేశాలకు సంబంధించింది అంటారు. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సబర్ కి ఇండియాకి ఇన్విటేషన్ రావడం జరిగింది. ఎక్సర్సైజ్ టాలిస్మాన్ ఏ 2 దేశాలకు సంబంధించి అంటే ఆస్ట్రేలియా యుఎస్. కానీ ఇండియాకి సంబంధించి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందని చెప్పాను. నెక్స్ట్ టైం నుండి ఇండియా కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆ 2 దేశాలు ఇండియాకి ఇన్వైట్ చేశాయి. ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సబర్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంటుంది. వార్తలు నిలిచిన ఎక్సర్సైజ్ పైన ప్రత్యేక చెప్పండి. సో ఇక్కడ డిజర్ట్ వారియర్ ఇండియా ఈజిప్ట్ కి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి 2 దేశాలకు సంబంధించి వైమానిక దళ విన్యాసాలు. ఎల్ బెరింగాట్ అని గుర్తుంచుకోండి. ఎక్కడ ఉందంటే ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక టాబ్లెట్. సో టాబ్లెట్ అంటున్నాను దేనికి సంబంధించి అంటే ప్రపంచంలోనే కోవిడ్-19 ట్రీట్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్ గా తయారు చేయబడిన టాబ్లెట్. దీని పేరేంటంటే మాల్నుపిరావిర్. మీరు అక్టోబర్ 2 వీడియో గనక చూస్తుంటే అక్టోబర్ 2, 2021 అంటే లాస్ట్ మంత్ అక్టోబర్ 2 రోజు ఈ మాల్నుపిరావిర్ కి సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో లాస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ 3లో ఉంది అని చెప్పేసి, విజయవంతంగా క్లినికల్ ట్రయల్ 3ని కూడా ముగించుకుంది అని చెప్పేసి ఒక సంస్థ పేరు చెప్పాను. మెర్క్ అండ్ రిజ్ బ్యాక్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పాను. సో మెర్క్ అండ్ రిజ్ బ్యాక్ సంస్థ వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కోవిడ్-19 కి వైద్యంలో భాగంగా కోవిడ్-19 పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్స్ కి టాబ్లెట్ అనేది పని చేయాలని చెప్పేసి ఒక మాల్నుపిరావిర్ ఆధారంగా తయారు చేయబడిన టాబ్లెట్ అని చెప్పాను. ఇప్పటి వరకు మరి టాబ్లెట్స్ ఉన్నాయి కదా సార్, మరి ఇదేంటి అని ప్రత్యేకం అంటే ఇప్పటి వరకు మనకు మార్కెట్లో కనిపిస్తున్న టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఫావిపిరావిర్ ఆధారంగా కానివ్వండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కానివ్వండి, అండ్ ఇటోలిజుమాబ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకు మాక్సిమం ఫ్లూకి సంబంధించి వివిధ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్, మనకు కరోనాకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా కరోనా పైన పనిచేసే మెడిసిన్ టాబ్లెట్ అనేది ఇప్పటి వరకు లేదు. అలాంటి ఎక్స్క్లూజివ్ కరోనా కోసమే తయారు చేయబడిన టాబ్లెట్. మరి ఈ రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ కానివ్వండి, ఇటోలిజుమాబ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఆధారంగా ఇస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇంట్లో కనుక కోవిడ్-19 తో బాధపడుతున్నాం అనుకోండి, మనకేం చెప్తారు డాక్టర్? ఫావిపిరావిర్, ఫావిఫ్లూ కానీ ఇలాంటి మెడిసిన్స్ వేసుకోమంటారు. అదే సీరియస్ గా ఉందనుకోండి, సో డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తారు. సో అలా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కోసం ఇచ్చే మెడిసిన్స్ మాత్రమే, టాబ్లెట్స్ మాత్రమే, ఇంజెక్షన్స్ మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి. అలాంటిది ఎక్స్క్లూజివ్ గా కోవిడ్-19 కోసం మాల్నుపిరావిర్ టాబ్లెట్ ఓరల్ మెడికేషన్ తయారు చేసి మెర్క్ అండ్ రిజ్ బ్యాక్ అనే ఒక సంస్థ, మెర్క్ అండ్ రిజ్ బ్యాక్ బయోథెరాప్యూటిక్స్ ఎక్కడ ఉంది అంటే ఇది యూకేలో ఉంది. ఈ మెడిసిన్ తయారు చేయడం ద్వారా యాక్చువల్గా ఈ మెడిసిన్ ని నిన్నటి రోజున యుఎస్ఎఫ్డిఏ కూడా పరిశీలన చేసింది. యుఎస్ఎఫ్డిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ, అన్ని అంశాలను కూడా పరిశీలించిన తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ కోవిడ్-19, బెస్ట్ టాబ్లెట్ ఫర్ కోవిడ్-19 అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలా ప్రపంచంలోనే కరోనాకి సంబంధించి కోవిడ్-19 పేషెంట్స్ కోసం తయారు చేయబడిన మొట్టమొదటి కోవిడ్-19 టాబ్లెట్ గా మాల్నుపిరావిర్ వార్తలు నిలిచింది. ఇది ఒకటి యాడ్ చేసుకోండి. లాస్ట్ మనం అక్టోబర్ 2 రోజున దీనికి సంబంధించి చూసాము. ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచింది. అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మెడికేషన్ కి సంబంధించి ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ మస్క్విరిక్స్ అన్నాను.
మస్కురిక్స్ అనేది ఒక వ్యాక్సిన్, ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్. లాస్ట్ మంత్ అక్టోబర్లోనే WHO దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ మస్కురిక్స్, అంటే యాంటీ మలేరియా వ్యాక్సిన్ అన్నట్టు. ఇలాంటి అంశాలు వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. ఈ రోజు మాత్రం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి COVID-19 టాబ్లెట్ వార్తలు ఇచ్చింది. అంటే COVID-19 పేషెంట్ ఎవరైతే ఉంటారో హాస్పిటల్కి వెళ్ళకుండానే సీరియస్గా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ టాబ్లెట్స్ జస్ట్ 2 మాత్రలు వేసుకుంటే వారికి COVID-19 నయమైపోతుందని చెప్పేసి వైద్యులు దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మరొక అంశం బ్లాక్ నైట్ షేడ్ వార్తలు నిలిచింది. బ్లాక్ నైట్ షేడ్ అనే ఒక మొక్క, ఒక ఆయుర్వేద మొక్క అనొచ్చు. ఎప్పుడైనా ఒక మొక్క కానీ ఒక జంతువు కానీ వార్తలు ఇచ్చిందంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సోలనం నిగ్రం. ఇటీవల వార్తలు నిలిచిన సోలనం నిగ్రం అనేది ఏంటి అంటారు? ఒక మొక్క అని గుర్తుంచుకోండి, లేదంటే బ్లాక్ నైట్ షేడ్ అని గుర్తుంచుకోండి. కామన్ గా దీన్ని నైట్ షేడ్ ప్లాంట్ అంటాం. సో నైట్ షేడ్ ప్లాంట్ అంటే ఏంటంటే మనకు దీని యొక్క ఆయుర్వేద, ఇందులో ఉండే ఔషధ మూలికలు ఏవైతే ఉంటాయో మనిషిలో చాలా సమస్యలను కూడా నయం చేస్తాయి. ఎక్కువగా కేరళ సైడ్ మీరు వెళ్తే అక్కడ కామన్ గా ప్రకృతి వైద్యులు ఉంటారు. ప్రకృతి వైద్యులు అంటే ఏంటంటే అడవిలో దొరికే వనమూలికల ఆధారంగా ట్రీట్మెంట్ చేసేవారు. ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆనందయ్య గారి మందు కూడా ఉంది. అలాంటి ఆనందయ్య లాంటి వారు ఎవరైతే ఉంటారో దేశంలో చాలా మంది ఉన్నారు. వారు ఏం చేస్తారంటే నాటు వైద్యం ఇస్తారు. ఆ నాటు వైద్యంలో ఉపయోగించే ఈ బ్లాక్ నైట్ షేడ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దీనిపైన ఇటీవల కేరళకి సంబంధించి తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది గుర్తుంచుకోండి. సో రాజీవ్ గాంధీ సెంటర్, సో రాజీవ్ గాంధీ సెంటర్ లేదా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. రాజీవ్ గాంధీ సెంటర్ వారు ఇటీవల బ్లాక్ నైట్ షేడ్ ప్లాంట్ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వారు బ్లాక్ నైట్ షేడ్ ప్లాంట్ పైన కొన్ని ప్రత్యేకమైన పరిశోధనలు చేశారు. ఇందులో వీరు ఒక ఏజెంట్ ని కనుక్కున్నారు. అదేంటంటే అట్రిసైడ్ బి అంటారు. అట్రిసైడ్ బి లేదంటే అట్రోసైడ్ బి అంటారు. అట్రోసైడ్ బి ఇటీవల వార్తలు ఇచ్చిన అట్రోసైడ్ బి ఇది ఏంటంటే యాంటీ క్యాన్సర్ గా ఉపయోగపడుతుంది. యాంటీ క్యాన్సర్ అంటే ఏంటి? మనిషిలో కనిపించే క్యాన్సర్ వ్యాధి ఏదైతే ఉందో, క్యాన్సర్ అంటాం కదా, లేదా ఇంకొక వ్యాధి కూడా ఉంటుంది, కాలేయ సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి క్యాన్సర్ కి సంబంధించి కానివ్వండి లేదా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది, విరుడుగా పనిచేస్తుంది. ఇలాంటి అట్రోసైడ్ బి లేదా అట్రోసైడ్ బి అనే ఒక ప్రత్యేకమైన ఏజెంట్ ఇందులో యాక్టివ్ గా పనిచేస్తుందని చెప్పేసి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు నిన్నటి రోజున అధికారికంగా చెప్పారు. సో దీనికి USFDA కూడా ఆమోదించడం జరిగింది. USFDA, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించిన ఔషధ నియంత్రణ సంస్థ అనొచ్చు. ఎగ్జాంపుల్ భారతదేశంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, DCGA అనుమతులు, DCGA పర్మిషన్ లేదే ఏ ఒక్క మెడిసిన్ ని కూడా క్లినికల్ ట్రయల్స్ కూడా చేయొద్దు, మార్కెట్లోకి రిలీజ్ చేయదు. అలా భారతదేశంలో DCGA లాగా ప్రపంచంలో ఒక అద్భుతమైన సంస్థ, నియంత్రణ సంస్థ USFDA దీన్ని ఆమోదించడం జరిగింది. ఈ రీసెర్చ్ పేపర్ ని నిన్నటి రోజున అధికారికంగా వీరు చెప్పడం జరిగింది. USFDA ఆమోదించిందని చెప్పడం జరిగింది. సో అలా మన భారతదేశంలో విరివిగా అటవీ ప్రాంతాల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన నైట్ షేడ్ ప్లాంట్ లేదా సోలనం నిగ్రం అని గుర్తుంచుకోండి. సోలనం నిగ్రం అనే ప్లాంట్ లో అట్రోసైడ్ బి అనే ఒక ప్రత్యేకమైన ఏజెంట్ యాంటీ క్యాన్సర్ గాను అండ్ కాలేయ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటే వాటిపై విరుడుగా పనిచేస్తుంది, అద్భుతంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక అధికారికమైన అంశాన్ని ప్రకటించడం జరిగింది. అలా ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ గిలాయ్ ప్లాంట్ అని చెప్పాను. సో గిలాయ్ అంటే ఏంటంటే మనకు మన ప్రాంతాల్లో కనిపించే తిప్పతీగ. సో తిప్పతీగకి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ఆమోదం తెలపడం జరిగింది. గిలాయ్ అని చెప్పాను. అండ్ ఇటీవల అశ్వగంధ ప్లాంట్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. అశ్వగంధ ప్లాంట్ COVID-19 పైన కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వితేనియా సోమ్నిఫెరా అని చెప్పాను. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో ఆయుర్వేద మొక్కలకు సంబంధించి ఏ అంశాలు అయితే మనం డిస్కస్ చేసామో వాటిని లింక్ చేస్తూ చదవండి. సో ఈ రోజు మాత్రము బ్లాక్ నైట్ షేడ్ అనే ఒక ప్లాంట్ కి సంబంధించి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు అట్రోసైడ్ బి అనే ఒక ప్రత్యేకమైన ఏజెంట్ ఇందులో ఉంటుంది. అది మానవుల్లో క్యాన్సర్ మరియు కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో కమెంగ్ అనే ఒక నది వార్తలు నిలిచింది. కమెంగ్ అనే పేరు కనిపించింది అంటే మీకు ఒకటే రాష్ట్రం గుర్తుకు రావాలి.
కమింగ్ అనే పేరు కనిపిస్తే అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాను. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కమింగ్ డిస్ట్రిక్ట్స్ రెండు ఉంటాయి. ఈస్ట్ కమింగ్ జిల్లా, వెస్ట్ కమింగ్ జిల్లా అని చెప్పేసి చాలాసార్లు ఇవి వార్తలు నిలుస్తున్నాయి. ఈస్ట్ కమింగ్ మరియు వెస్ట్ కమింగ్ ఈ రెండు జిల్లాలను వేరు చేసే ఒక నది పేరే కమింగ్ నది. ఈ కమింగ్ నది యొక్క ప్రత్యేకత ఏంటంటే సరిహద్దు వద్ద ప్రవహిస్తుంది. ముఖ్యంగా భూటాన్ కానివ్వండి, ఈ చైనా సరిహద్దు ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో ప్రవహించే ఒక నది. ఇలాంటి నది ఈ రోజు వార్తలు ఇచ్చింది. ఎందుకంటే ఈ నదిలో తరచూ కూడా చేపలు గుంపులుగా చచ్చిపోతున్నాయట. సో మాస్ ఫిషరీ అనేవి ఏవైతే ఉంటే ముఖ్యంగా చేపలు ఉంటాయి కదా, చేపలన్నీ కూడా ఒకేసారి కొన్ని లక్షల చేపలు చనిపోతూ ఒడ్డుకు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే ఈ కమింగ్ నది ఏదైతే ఉంటుందో కమింగ్ నది సరిహద్దు వద్ద ఉంది కాబట్టి ఇది కొండ ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కొండ ప్రాంతాలు, హిమాలయన్ ఫుట్ హిల్స్ అంటాం. అలాంటి హిమాలయాకు సంబంధించి అందుకే ఈశాన్య రాష్ట్రంలో కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గిరిజనులు కూడా ఎక్కువ ఉంటారు. సో అలాంటి కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్, సో మాస్ ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, అవలాంచెస్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటంటే కొండ చర్యలు విరిగి పడడం అన్నట్టు. సో కొండ చర్యలు విరిగి పడడం ద్వారా ఈ వాటర్ ఏదైతే ఉంటుందో, ప్రవహించే ప్రాంతం ఏదైతే ఉంటుందో, కొండ చర్యలు పెద్ద పెద్ద కొండలు ఈ నదిలో పడిపోవడం ద్వారా వాటర్ మూవ్మెంట్ అనేది స్లో అయిపోతుంది. అంటే వాటర్ అంతా కూడా ఇక్కడ జామ్ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఈ కొండ చర్యలు విరిగి పడే వరకు అందులో ఉండే దుమ్ము, ధూళి, మట్టి అన్ని కూడా వాటర్లో కలిసరికి అక్కడ నివసించే చేపలన్నీ కూడా చచ్చిపోతున్నాయి అంట. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ చేపల మరణాలు సంభవిస్తూ వార్తలు నిలిచిన కమింగ్ నది ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఏ రాష్ట్రము? సో మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న నదులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ ఉమన్ ఘాట్ నది అని చెప్పాను. ఉమన్ ఘాట్ ప్రపంచంలోనే అత్యంత ట్రాన్స్పరెంట్ రివర్ అని చెప్పాను. పైనుండి చూస్తే బాటంలో కూడా ఏముందని చెప్పేసి ఆ ఇమేజ్ చూపించాను ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్. ఉమన్ ఘాట్ నదికి సంబంధించి ఈ నదీ సంరక్షణ ఉద్యమం జరుగుతోంది ఇటీవల. ఏ రాష్ట్రం అంటారు? సో మేఘాలయ రాష్ట్రం. మేఘాలయ రాష్ట్రంలోని ఉమన్ ఘాట్ నది వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల లూకా రివర్ కూడా వార్తలు నిలిచింది. మేఘాలయ రాష్ట్రంలోని లూకా రివర్. ఈ ర్యాట్ మైనింగ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా కోల్ మైనింగ్ సంబంధిత పరిస్థితిలో లూకా నదిలోని వాటర్ మొత్తం కూడా బ్లూ కలర్ లో మారింది. ఇక్కడ డీటాక్సింగ్ అనే ఒక ప్రత్యేక చర్య, పైలట్ ప్రాజెక్ట్, డీటాక్సింగ్ లూకా రివర్ యాజ్ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రత్యేకంగా మేఘాలయ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ గురించి లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో, వార్తలు నిలుస్తున్న నదులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఉమన్ ఘాట్ అంటే మరియు లూకా రివర్, ఈ రెండు కూడా మేఘాలయకు సంబంధించి వార్తలు ఇచ్చాయి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కమంగ్ నది ఏదైతే ఉందో, కమంగ్ నది అనగానే అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోహిత్ రివర్ వార్తలు నిలిచింది. పరశురామ్ ఖండ్ అని చెప్పాను, ఒక పురాతనమైన ప్రాంతము. ప్రసాద్ ప్రోగ్రామ్ లో భాగంగా డెవలప్ చేస్తున్నారు. ప్రసాద్ అంటే టెంపుల్ రిజువనేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన లోహిత్ నది అరుణాచల్ ప్రదేశ్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అద్భుతంగా విజయం సాధిస్తోంది. ఏ రాష్ట్రం అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము. అండ్ చారిత్రక మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ ని కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది, దీనికి ప్రోత్సాహకరిస్తుంది. మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ అనగానే అరుణాచల్ ప్రదేశ్ బుద్ధిజంకి సంబంధించింది. ఇలాంటి అంశాలే కావచ్చు. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో వ్యాలీ కూడా తరచూ వార్తలు నిలిచింది. జీరో వ్యాలీ ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారి 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్ ని పండించిన జీరో వ్యాలీ ఏ రాష్ట్రం ఉంది? ఒక లోయ ప్రాంతం. ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఇలాంటి అంశాలతో పాటు కొన్ని ఫెస్టివల్స్, సోలాంగ్ ఫెస్టివల్ అని చెప్పాను, వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి. ఈ రోజు మాత్రం కమింగ్ రివర్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు మరొకసారి ఒక ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈశాన్య రాష్ట్రం కదా, ఈరోజు మరొక ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాష్ట్రం వార్తలు నిలిచింది. సో త్రిపురకి సంబంధించి అగర్తల. సో అగర్తల సిటీ చాలా ఫేమస్. సో అగర్తల సిటీలో ఇక్కడ టౌన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం లేదా అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఏడీబీ బ్యాంక్ $61 మిలియన్ ఆర్థిక సాయాన్ని నిన్నటి రోజున శాంక్షన్ చేసింది. సో $61 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఇటీవల అగర్తల టౌన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఏ అంతర్జాతీయ బ్యాంకు శాంక్షన్ చేసిందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. పేర్లను చూడండి, ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఎక్కడ ఉంది ప్రధాన కేంద్రం? మాండలియాంగ్, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక 68 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆసియా ఖండంలోని అన్ని దేశాలని ఆల్మోస్ట్. సో అలాంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ త్రిపుర రాష్ట్రంలోని అగర్తల టౌన్ ఉంది కదా,
కదా, ఈ అగర్తలా టౌన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే అక్కడ రహదారులు నిర్మించడము, వంతెనలను నిర్మించడం, రహదారులు ఏదైతే ఉంటాయో ఇప్పటి వరకు శిథిలావస్థలో ఉన్న రహదారులను డెవలప్ చేయడం కోసం ప్రత్యేకంగా నిధులను వీటిని వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ ఒక 2 days బ్యాక్ కూడా ఏడిబి బ్యాంక్ సంబంధించి మరొక ఈశాన్య రాష్ట్రం వార్తలు ఇచ్చింది. మిజోరాం రాష్ట్రానికి సంబంధించి ఐజ్వాల్ గురించి చెప్పాను. ఐజ్వాల్ కి సంబంధించి సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాను. అందుకోసం $4.5 million. ఇటీవల ఏడిబి తరచూ వార్తలు ఇస్తోంది. ఎగ్జాంపుల్, మహారాష్ట్రకి సంబంధించి అగ్రి బిజినెస్ నెట్వర్క్ కోసం ఆల్మోస్ట్ ఒక $100 million శాంక్షన్ చేసింది. మహారాష్ట్ర అగ్రి బిజినెస్ అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం. ఎట్ ద సేమ్ టైం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం $250 million ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత్ కి శాంక్షన్ చేసింది. ఎట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి సంబంధించి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ కోసం $251 million ప్రకటించడం జరిగింది. ఇలాంటి అంశాలు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week లోనే 5 అంశాలతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వార్తలు వచ్చింది. వాటన్నిటిని ఒకేసారి లింక్ చేస్తూ చదవండి, సులభంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో దీపావళి వేడుకలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరం 2021 సంవత్సరం ఎక్కడ దీపావళి పండుగను ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారంటారు. ప్రతి ఏటా కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీపావళి పండుగకి ఆర్మీ సిబ్బంది, ఆర్మీ జవాన్లతో కలిసి సంబరాలు చేసుకుంటారు. మరి ఈ సంవత్సరం ఎక్కడ అంటే నౌషేరా సెక్టార్. సో నౌషేరా సెక్టార్, ఇటీవల వార్తలు నిలిచిన నౌషేరా సెక్టార్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. సో జమ్మూ కాశ్మీర్ అంటేనే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య చూస్తూ ఉంటాం, తీవ్రవాద సమస్యలు కానివ్వండి, పాకిస్తాన్ పక్కన ఉంది కాబట్టి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అలాంటి ఇక్కడ మనకు సైన్యం సరిహద్దు వద్ద మనకు కంటికి రెప్పలా కాపాడుతుంది. అలాంటి సైన్యంతో కలిసి మన భారతదేశంలోని ప్రధానులు, దేశాధినేతలు పండుగలు జరుపుకుంటారు. ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ అక్టోబర్ మంత్ 2nd week లో దసరా పండుగని భారత రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు, భారత సర్వ సైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి గారు డ్రాస్ ప్రాంతంలో, డ్రాస్ అనే ప్రాంతంలో సైనికులతో, సిబ్బందితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. డ్రాస్ ఎక్కడ ఉంటుంది అంటారు, లడాక్. ఇక్కడేమో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీపావళి పండుగ నౌషేరా సెక్టార్ ఏదైతే ఉంటుందో సరిహద్దు వద్ద సైనికులతో కలిసి నిన్న మిఠాయిలు పంచుకుంటూ దీపావళి పండుగను సెలబ్రేట్ చేశారు. ఎప్పుడైనా ప్రముఖులు సైనికులతో కలిసి ఫెస్టివల్ సమయంలో పార్టిసిపేట్ చేశారంటే ఆ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చారిత్రక అయోధ్య దీపోత్సవం మరొకసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చింది. సో అయోధ్య నగరం అంటున్నాను. ప్రతి ఏటా కూడా దీపావళి పండుగ రోజున అయోధ్య నగరంలో దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీపోత్సవం అంటే దీపాల వేడుకలు అన్నట్టు. సో దీపావళి అంటేనే దీపాల వరుస. సో దీపావళి పండుగ రోజున అయోధ్య నగరం చాలా ప్రత్యేకం. ప్రకాశవంతమైన కాంతితో ప్రపంచంలోనే చాలా మంది కూడా అయోధ్య దీపోత్సవ కార్యక్రమాన్ని టీవీలో వీక్షిస్తూ ఉంటారు. అలాంటి దీపోత్సవం ఈ సంవత్సరం మరొకసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చింది. ఇక్కడ అయోధ్య అంటున్నాను. అయోధ్య అనగానే ఏ నది గుర్తుకు రావాలి? సరయూ నది. సో సరయూ నది ఒడ్డున ఉన్న చారిత్రక నగరం అయోధ్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ సరయూ నది ఒడ్డున ఉన్న ఒక ఘాట్ పేరు గుర్తుంచుకోండి. ఒక ఘాట్ అంటున్నాను, స్నానవాటిక. ఆ ఘాట్ పేరు ఏంటంటే రామ్కీ పైడి అనే ఒక ఘాట్ వద్ద ప్రతి ఏటా కూడా ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. లక్షలాది మంది భక్తులు వచ్చి వారు దీపాలను ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. సో నిన్నటి రోజున దీపావళి రోజున ఈ దీపోత్సవం కార్యక్రమంలో, ఈ సంవత్సరం దీపోత్సవం కార్యక్రమంలో భక్తులు దాదాపు 9 లక్షల దీపాలను వెలిగించడం జరిగింది. 9 లక్షల దీపాలు అంటున్నాను. ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి 9 లక్షల దీపాలు, ప్రమిదలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా మట్టి పాత్రలే, ఎకో ఫ్రెండ్లీని మాత్రమే ఇక్కడ అనుమతించడం జరుగుతుంది. సో మట్టి పాత్రలు అంటే మట్టితో తయారు చేయబడిన దీపాలు ఏవైతే ఉంటాయో వాటిని వెలిగించడం జరుగుతుంది. అలా 9 లక్షల దీపాలను ఒక ప్రాంతంలో, ఒక ఘాట్లో, ఒక నగరంలో, ఒకే ప్రాంతంలో వెలిగించడం ద్వారా ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మరొకసారి చోటు సంపాదించుకుంది. మరొకసారి అని ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరం కూడా 6 లక్షల దీపాలను వెలిగించడం జరిగింది ఇదే ప్రాంతంలో. అలా ఒకే ప్రాంతంలో 6 లక్షల దీపాలను వెలిగించినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ ప్రాంతం దీపోత్సవాన్ని
స్థానం ఇవ్వడం జరిగింది. మరొకసారి లాస్ట్ ఇయర్ 6 లక్షలు అంటే ఈసారి 9 లక్షల దీపాలు అంటే అర్థం చేసుకోండి. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అయోధ్య దీపోత్సవం తన రికార్డు తానే మరొకసారి తిరగరాసిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దీపోత్సవం, దీపావళి పండుగ రోజున దీపోత్సవం అంటేనే గుర్తుకు రావాల్సిన ప్రాంతం ఏదంటే అయోధ్య. అలాంటి అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. సో అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఘాటు పేరు ఏంటంటే రామ్కి పైడి. ఈ ఘాటు వద్ద ఈ దీపావళి కాంతులన్నీ కూడా నిన్న రోజు చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా దీపావళి తెల్లవారు రోజున సేమ్ ఇలాంటి అంశాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి లేజర్ షోని కూడా అక్కడ టెలికాస్ట్ చేయడం జరిగింది. లేజర్ షో అంటే ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా పిక్నిక్ కానివ్వండి, ఏదైనా పర్యాటక ప్రదేశం వచ్చినప్పుడు లేజర్ డాన్సింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం అరేంజ్మెంట్స్ కూడా చేసింది. జస్ట్ అయోధ్య దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆ సంఖ్య గుర్తుంచుకోండి, 9 లక్షల దీపాలు ఈ సంవత్సరం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో దీపావళికి సంబంధించి ముహూర్త్ ట్రేడింగ్ వార్తలు నిలిచింది. ముహూర్త్ ట్రేడింగ్ సింగిల్ సెంటెన్స్ లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ముహూర్త్ ట్రేడింగ్ లేదా ముహూర్త్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటున్నాను. ట్రేడింగ్ అంటే ఏంటి? మనకి ఏం గుర్తుకు రావాలి? స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ గుర్తుకు రావాలి. ఎన్ఎస్సి, బిఎస్సి అని చెప్పేసి చాలా మంది దగ్గర కూడా డిమాట్ అకౌంట్ అనేది ఉంటుంది. డిమాట్ అకౌంట్ ఉంటే ఏమవుతుందంటే మనం ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో, లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అందులో షేర్లను కొనుక్కోవచ్చు, లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. సో షేర్ మార్కెట్ అంటున్నాను. సో షేర్ మార్కెట్ లేదా స్టాక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మనం ట్రేడింగ్ అనే పదాన్ని వాడతాం. ఇంట్రాడే చేసేవారు ఉంటారు, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ కొనేవారు కూడా ఉంటారు. ఇక్కడ ముహూర్త్ ట్రేడింగ్ అనగానే స్టాక్ మార్కెట్ షేర్ కి సంబంధించి ఎన్ఎస్సి, బిఎస్సికి సంబంధించిందే. సో ఏ రోజున అంటే దీపావళి రోజున. యాక్చువల్ గా నిన్నటి రోజున మొత్తం కూడా ట్రేడింగ్ హాలిడే. సో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అనేది హాలిడే. కాకపోతే సాయంత్రం పూట 6:15 నుండి సాయంత్రం 6:15 PM నుండి 7:15 PM వరకు ప్రత్యేకంగా ట్రేడింగ్ ని నిర్వహించడం జరిగింది. అంటే ఈ 1 అవర్ పాటు ట్రేడింగ్ ని మనం చేయొచ్చు, అంటే కొనుక్కోవచ్చు, షేర్లను అమ్ముకోవచ్చు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి షేర్, సిటీ వల్ల తరచు వార్తలు నిలుస్తుంది, దాన్ని కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఈ టైంలో చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా ప్రత్యేకంగా దీపావళి అంటేనే మనకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేస్తారు. అలాంటి దీపావళి పండుగకి సంబంధించి ఈ ట్రేడింగ్, ముహూర్త్ ట్రేడింగ్ ప్రతి ఏటా కూడా వార్తలు నిలుస్తుంది. అలాంటి ముహూర్త్ ట్రేడింగ్ కూడా నిన్నటి రోజున వార్తలు ఇచ్చింది. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ కి సంబంధించి ముహూర్త్ ట్రేడింగ్ ఏ రోజున నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సమయం అంటే మనకు దీపావళి పండుగ రోజున గుర్తుంచుకోండి. స్పెషల్ అకేషన్ కాబట్టి ఈ రోజున ట్రేడింగ్ ప్రారంభం అవుతుంది అని చెప్పేసి చాలా మంది భావిస్తారు. కాబట్టి ఈ రోజు చాలా మంది షేర్స్ ని కొనే వాళ్ళు ఉంటారు. సో అలా ముహూర్త్ ట్రేడింగ్ అనేది కూడా నిన్నటి రోజున వార్తలు ఇచ్చింది. సో ముహూర్త్ లేదా ముహూర్త్ ట్రేడింగ్ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ సో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీ ఏషియాకి సంబంధించి వార్తలు ఇచ్చాయి. క్యూఎస్ అంటున్నాను. క్యూఎస్ అంటే క్వాక్వరెల్లి సిమెంట్స్, క్వాక్వరెల్లి సిమెంట్స్ క్యూఎస్ అబ్రివేషన్, లేదంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని చెప్పేసి తరచు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. ఈ రోజు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎక్స్క్లూజివ్ గా ఏషియాకి సంబంధించి వార్తలు ఇచ్చాయి. సో ఆసియాలో ఇటీవల విడుదల చేయబడిన, ఈ సంవత్సరానికి విడుదల చేయబడిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియాలో టాప్ ప్లేస్ లో నిలిచిన ఈ ఆసియా ఖండంలోని అద్భుతమైన, అత్యున్నతమైన విద్యను అందిస్తున్న యూనివర్సిటీ అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. అండ్ సెకండ్ ప్లేస్ లో పెకింగ్ యూనివర్సిటీ ఉంది. పెకింగ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి నాన్యాంగ్ యూనివర్సిటీ ఉంది. నాన్యాంగ్ యూనివర్సిటీ అంటే మనం లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ డిస్కస్ చేసాము. ఇటీవల పండ్ల వ్యర్థాల నుండి కూడా బ్యాండేజ్ తయారు చేస్తూ వార్తలు నిలిచిన శాస్త్రవేత్తల బృందం నాన్యాంగ్ యూనివర్సిటీ అంటున్నాను. సో ఇన్నోవేషన్స్ తో ఉండే యూనివర్సిటీస్ అన్ని కూడా చాలాసార్లు వార్తలు నిలుస్తూ ఉంటాయి ఇండివిజువల్ గా కూడా. సో అలా పండ్ల వ్యర్థాల నుండి, డ్యూరియన్ ఫ్రూట్ నుండి తయారు చేస్తూ నాన్యాంగ్ యూనివర్సిటీ వార్తలు నిలిచింది కదా, అలాంటిది అన్నట్టు. సో ఇక్కడ టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన క్వాక్వరెల్లి సిమెంట్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియాకి సంబంధించి ఆసియా ఖండంలో అద్భుతమైన, అత్యున్నతమైన యూనివర్సిటీగా టాప్ ప్లేస్ లో నిలిచిన యూనివర్సిటీ అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అని గుర్తుంచుకోండి. సెకండ్ పెకింగ్ యూనివర్సిటీ చైనా, థర్డ్ వచ్చేసి నాన్యాంగ్ యూనివర్సిటీ
సింగపూర్. అండ్ ఇక్కడ ఇండియాకి సంబంధించి ఐఐటి బాంబే 42nd ప్లేస్లో అండ్ ఐఐటి ఢిల్లీ 45th ప్లేస్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 50th ప్లేస్లో ఉన్న ఐఐటి మద్రాస్ ఈ సంవత్సరం 54 స్థానానికి పడిపోయింది. అంటే టాప్ 50లో చోటు సంపాదించుకున్న 2 మాత్రమే గుర్తుంచుకోండి ఐఐటీలో. భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందించే ఐఐటి బాంబే 42nd, అంటే ఇండియా సైడ్ చూస్తే ఫస్ట్ ప్లేస్ అండ్ ఏషియా మొత్తాన్ని చూస్తే 42nd అండ్ 45th ఏమో ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియాకి సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ప్రోగ్రామ్ మరొకసారి వార్తలు నిలిచింది. ఆయుష్మాన్ సిఏపిఎఫ్ అంటే ఏంటి? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గడిచిన ఆగస్ట్ మంత్ 9th రోజున మనం ఒక లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో అందులో ఒక అంశాన్ని చెప్పాను. అదేంటంటే ఇటీవల సిఏపిఎఫ్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో, పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 15 ప్రశ్నలు ఇస్తే 15కు 15 మన క్లాసెస్ నుండి వచ్చాయి. ఏ రోజున ఏ సమయంలో మనం ఆ టాపిక్ ని డిస్కస్ చేసాము కూడా ఆ వీడియోలో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో అలాంటి సిఏపిఎఫ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఆయుష్మాన్ సిఏపిఎఫ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే భారతదేశంలో సెంట్రల్ ఆర్మ్డ్ అంటే కేంద్ర బలగాలు, సాయుధ బలగాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన హెల్త్ కార్డు ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని గడిచిన జనవరి 23వ తేదీన భారత ప్రభుత్వం ప్రారంభించింది. భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా అమలు చేస్తున్న కేంద్ర సాయుధ బలగాల కోసం హెల్త్ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక ప్రత్యేక ప్రోగ్రాము జనవరి 23వ తేదీన పైలట్ బేసిస్ కింద అస్సాం రాష్ట్రంలో ప్రారంభమై వార్తలిచ్చింది. అస్సాం రాష్ట్రం అలాంటి ప్రోగ్రామ్ విజయవంతమైంది. ఎప్పుడైనా పైలట్ ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కార్యక్రమాన్ని, స్కీమ్ ని మొత్తం ప్రాంతంలో అమల్లోకి తీసుకురాకుండా ఏదో ఒక ప్రాంతంలో టెస్ట్ చేస్తుంది అన్నట్టు. అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అస్సాం రాష్ట్రంలో ప్రారంభమైన ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ప్రోగ్రాము అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి దేశం నలుమూలలకు కూడా ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ప్రోగ్రామ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి హెల్త్ కార్డ్స్. ఈ హెల్త్ కార్డ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర బలగాలు ఏవైతే ఉంటాయో త్రివిధ దళాలకు సంబంధించి కేంద్ర బలగాల్లో పనిచేసిన సిబ్బంది, అంటే త్రివిధ దళాలు అనకూడదు, యాక్చువల్లీ ఇదంతా మిలిటరీకి సంబంధించి. ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్ కానివ్వండి అండ్ సిఆర్పిఎఫ్ కానివ్వండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇలాంటివి ఏవైతే ఉంటే అందులో పనిచేసే సిబ్బందికి, వారిపైన డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వారికి అనారోగ్య సంబంధిత సమస్యలు వచ్చినాయి అనుకోండి, వారికి హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్స్ లో. అలాంటి హెల్త్ కార్డ్స్ కి సంబంధించి ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన ఆయుష్మాన్ సిఏపిఎఫ్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు. అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా, అందుకే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అన్నాను. సో ఉచితంగా వారికి సంబంధించిన సర్జరీస్ కానివ్వండి, హెల్త్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కల్పించే ప్రోగ్రాము దేశవ్యాప్తంగా విస్తరించబడి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే వినీషా ఉమాశంకర్ మరొకసారి వార్తలు నిలిచారు. వినీషా ఉమాశంకర్ యాక్చువల్గా 14 years కిడ్, చిన్న అమ్మాయి. మనము తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఈ అమ్మాయి గురించి ఎప్పుడు డిస్కస్ చేసామంటే గడిచిన మాసం సెప్టెంబర్ 19th రోజున డిస్కస్ చేసాం. 2 వ్యక్తుల గురించి డిస్కస్ చేసాం. ఎర్త్ షాట్ పురస్కార ఫైనలిస్టులు అని చెప్పేసి ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతగా ఇటీవల విద్యుత్ మోహన్ గారు వార్తలు నిలిచారు. టకాచార్ అనే సంస్థ, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న టకాచార్ సంస్థ మనకి అగ్రి వేస్ట్ నుండి బయోడీజిల్ ఉత్పత్తి చేసి ఒక పరికరాన్ని తయారు చేసింది. ఆ సంస్థకి సంబంధించిన విద్యుత్ మోహన్ మన భారతదేశం నుండి ఎర్త్ షాట్ పురస్కార గ్రహీత ప్రిన్స్ విలియం గారు ఈ సంవత్సరం నుండి ప్రారంభించిన ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. తనతో పాటు ఫైనల్లో వినీషా గారు వార్తలిచ్చారు. వినీషా ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తన యొక్క ఇన్నోవేషన్ ఏంటంటే మన ఐరన్ బాక్స్ ఉంటుంది, ఇస్త్రీ పెట్టే, సోలార్ ఆధారిత ఇస్త్రీ పెట్టెను సృష్టించడం జరిగింది. అలాంటి వినీషా మరియు విద్యుత్ మోహన్ ఫైనల్లో ఉంటే విద్యుత్ మోహన్ ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతగా లాస్ట్ వీక్ వార్తలు ఇచ్చారు. కానీ వినీషా ఉమర్ శంకర్ గారు నిన్న మరొకసారి ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఈ ఎర్త్ షాట్ ఫైనలిస్టులందరినీ కూడా ప్రిన్స్ విలియం గారు ప్రస్తుతం COP26 సదస్సు జరుగుతుంది కదా,
COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గ్లాస్గో వేదికగా జరుగుతున్న గ్లాస్గో ఎక్కడ ఉంది? మనకి స్కాట్లాండ్ లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ చెప్పాను ప్రారంభం కానున్నా అని చెప్పేసి. సో గ్లాస్గో స్కాట్లాండ్ కేంద్రంగా COP26 ఏదైతే ఉంటుందో అందులో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా 5 సూత్రాలను ప్రకటించారు. 2030 సంవత్సరం వరకు భారతదేశానికి టార్గెట్స్ ఏంటి, 2070 సంవత్సరం వరకు నెట్ జీరోని సాధిస్తామని చెప్పారు. సో అందులో అదే సమ్మిట్ లో వినీషా ఉమాశంకర్ గారు ఏం చెప్పారంటే ప్రపంచ నేతలందరికీ కూడా ఒక సవాలు విసిరారు. ఆ సవాల్ ఏంటంటే ఇన్ని రోజులు మీరు దేశాధినేతలు ఇస్తున్న వాగ్దానాలు చాలు. సో పర్యావరణాన్ని కాపాడడానికి టార్గెట్స్ మాత్రమే మీరు ఫిక్స్ చేస్తున్నారు, కానీ వాటిని అచీవ్ చేయడానికి ఎలాంటి ఫలితం, ఎలాంటి ప్రయత్నాలు కూడా కనిపించట్లేదు. మాకు అవకాశాన్ని ఇవ్వండి, పర్యావరణాన్ని, ఈ దరిద్రపైన పుట్టిన నేను ఈ భూమిని కాపాడే చర్యలను తీసుకుంటాము. ఎందుకంటే ఎర్త్ షాట్ ఫైనలిస్టులము, ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతలు అందరం కూడా ఇన్నోవేషన్ ప్రస్తుతం ప్రపంచాన్ని, ఈ భూమి మొత్తాన్ని కూడా ఎలా కాపాడాలని చెప్పేసి పరిశోధన చేస్తున్నాం. మాకు అవకాశాన్ని, మీకు చేత కాకపోతే భూమిని కాపాడడం జస్ట్ టార్గెట్స్ మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు. 2030 వరకు సాధిస్తాము, 2070 వరకు సాధిస్తాము, ఇవి టార్గెట్స్, ఇవి ప్యారిస్ ఒప్పందం అని ఇలాంటివి చేస్తున్నారు, కానీ వాటిని అమలు మాత్రం చేయట్లేదు. యువతకి మాకు అవకాశం ఇవ్వండి, భూమిని కాపాడే బాధ్యతను మేము చూసుకుంటామని చెప్పేసి, మీకు చేత కాకపోతే మాకు చెప్పండి అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. జస్ట్ ఈ ప్రసంగంలోని అంశాలు అడగరు. ఇటీవల గ్లాస్గో స్కాట్లాండ్ కేంద్రంగా ప్రారంభమైన COP26 లో వార్తల్లో నిలిచిన ఒక చిన్నారి, అద్భుత ప్రసంగం చేసిన చిన్నారి, భారతీయ చిన్నారి ఎవరంటే వినీషా ఉమాశంకర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. తన యొక్క ప్రసంగం మీరు చూడొచ్చు యూట్యూబ్లో కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడల విషయానికి వస్తే ద్వయన్ బ్రావో వార్తలు నిలిచారు. ద్వయన్ బ్రావో. సో ద్వయన్ బ్రావో అనగానే అద్భుతమైన క్రికెటర్. సో క్రికెట్కి సంబంధించి ఒక దిగ్గజ ఆటగాడు, ప్రస్తుతం వర్ధమాన క్రికెట్కి సంబంధించి ది బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ ఏంటి? అటు బ్యాట్తో బ్యాటర్ గాను, బాల్తో బౌలర్ గాను ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక స్పెషలిస్ట్ క్రికెటర్ అని గుర్తుంచుకోండి. అలాంటి వెస్టిండీస్, ద్వయన్ బ్రావో ఏ దేశానికి సంబంధించి అంటే వెస్టిండీస్. సో వెస్టిండీస్ కరేబియన్ ఆటగాడు అంటారు. సో వెస్టిండీస్ తరపున ఇప్పటి వరకు 18 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ అనుభవం ఉన్న ద్వయన్ బ్రావో ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలిచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ అంటే మనకు T20 వరల్డ్ కప్ UAE ఒమన్ వేదికగా జరుగుతుంది భారత్ ఆతిథ్యంలో. అందులో వెస్టిండీస్ అంత గొప్ప ప్రదర్శన చేయట్లేదు. ఆల్మోస్ట్ సెమీస్ నుండి వైదొలిగిందంటే, ఎందుకంటే అక్కడ టాప్లో మనకి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇవి ఉన్నాయి. అలాంటి జట్లు బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఇప్పటికే బయటికి రావడం జరిగింది. సో అలాంటి వెస్టిండీస్ సంబంధించి ఇక మీదట ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రదర్శన చేయబోను. సో క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నానని చెప్పేసి వార్తలు ఇచ్చిన ఆటగాడు బ్రావో. బ్రావో తన కెరీర్లో టెస్టుల్లో 40 మ్యాచ్లు కానివ్వండి, అండ్ వన్డేలో మోర్ దాన్ 150 మ్యాచెస్, అండ్ T20 స్పెషలిస్ట్ అంటారు తనని. సో T20 విషయానికి వస్తే మోర్ దాన్ 80-90 మ్యాచెస్ ఆడారు. అండ్ మన IPLలో కూడా సుపరిచితులు. బ్రావో అనగానే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లో కూడా అద్భుత ఆటగాడని గుర్తుంచుకోండి. సో ఇక మీదట అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలుకుతూ వార్తనిచ్చిన ద్వయన్ బ్రావో ఇటీవల వార్తనిచ్చిన క్రికెటర్ ఏ దేశానికి సంబంధించిన అంతర్జాతీయ ఆటగాడు అంటే వెస్టిండీస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. తన యొక్క స్లో బాల్స్ కానివ్వండి, బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కానివ్వండి, సమయానుకూలంగా ఆడే ప్రతిభ అనేది తనకున్న ఆటగాడు, అద్భుత ఆటగాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన క్రికెట్కి సంబంధించిన ఒక పుస్తకం. ఈ పుస్తకం పేరు ఏంటంటే నాట్ జస్ట్ క్రికెట్. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ రిపోర్టర్స్ జర్నీ త్రూ మోడర్న్ ఇండియా. ఏ రిపోర్టర్స్ జర్నీ త్రూ మోడర్న్ ఇండియా అంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఆ రిపోర్టర్ పేరు గుర్తుంచుకోండి. తన పేరేంటంటే ప్రదీప్ మ్యాగజైన్. పేరే మ్యాగజైన్. సో ప్రదీప్ మ్యాగజైన్ ఒక వ్యక్తి పేరు. ప్రస్తుతం చండీగఢ్ కేంద్రంగా ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్ అని గుర్తుంచుకోండి. తను రచించిన ఒక పుస్తకమే నాట్ జస్ట్ ఏ క్రికెట్. నాట్ జస్ట్ క్రికెట్, ఏ రిపోర్టర్స్ జర్నీ త్రూ మోడర్న్ ఇండియా. సో క్రికెట్కి సంబంధించి తన అనుభవం, తను ఏ రకంగా క్రికెట్కి సంబంధించి బాల్యం గడిచింది, ఏ రకంగా రిపోర్టర్గా అవతారం ఎత్తడం జరిగింది, ఇలాంటి అన్ని అంశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రదీప్ మ్యాగజైన్ గారికి సంబంధించిన ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, తన ఆత్మకథను గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ దీని యొక్క ఫార్వర్డ్ అంటే ముందు మాట రాసిన పర్సన్ ఎవరంటే రామచంద్ర గుహ అని గుర్తుంచుకోండి. అవసరం లేదు, రామచంద్ర గుహ అని అవసరం లేదు, కానీ కాకపోతే ఏంటంటే నాట్ జస్ట్ క్రికెట్, ఏ రిపోర్టర్స్ జర్నీ త్రూ మోడర్న్ ఇండియా పుస్తక రచయిత ఎవరంటే ప్రదీప్ మ్యాగజైన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి టాపిక్ అండ్ పుస్తకం. సో ఇక్కడ వార్తలు ఇచ్చిన పుస్తకం ఏంటంటే ద సేజ్ విత్ 2 హార్న్స్. ద స్టేజ్ విత్ 2 హార్న్. ద సేజ్. సేజ్ అంటే ఏంటంటే సెయింట్ అనొచ్చు. ఒక సెయింట్ అంటే ఒక సన్యాసి అనుకోవచ్చు. సో ద సేజ్ విత్
టూ హార్న్స్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే సుధామూర్తి ప్రముఖ వ్యక్తి. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉంది కదా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చారిటీకి సంబంధించి ఆ సంస్థ చైర్పర్సన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంబంధించిన చైర్పర్సన్ సుధామూర్తి. ఇన్ఫోసిస్ దిగ్గజమని గుర్తుంచుకోండి. సుధామూర్తి గారు రాసిన ఒక కొత్త పుస్తకం ద సేజ్ విత్ టూ హార్న్స్, అన్యూజువల్ టేల్స్ ఫ్రమ్ మైథాలజీకి సంబంధించిన ఒక పుస్తకం. మైథాలజీకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం ద సేజ్ విత్ టూ హార్న్స్. ఇంపార్టెంట్ పుస్తకం, ఎందుకంటే పర్సన్ ఇంపార్టెంట్. సుధామూర్తి గారు రాసిన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ద సేజ్ విత్ టూ హార్న్స్, అన్యూజువల్ టేల్స్ ఫ్రమ్ మైథాలజీ. సో మైథిక్ స్టోరీస్ ఏవైతే ఉంటే వాటన్నింటి యొక్క కలెక్షన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.